ఎన్టీఆర్‌తో పెళ్ళి, ఎన్టీఆర్‌తో పెళ్ళి అని తెగ సంబరపడిపోతున్నావు. ఏ ఇంటర్వ్యూలో అయినా ఎన్టీఆర్‌తో అలా ఉన్నా, ఎన్టీఆర్‌తో అలా ఉన్నా, ఎన్టీఆర్‌కి ఎవరు లేరు, ఎన్టీఆర్‌కి ఎవరు లేరని చెప్తున్నావు కదా! అసలు ఎన్టీఆర్‌తో పెళ్ళికి ముందు ఎర్రగంధంతో నువ్వు ఎట్టున్నావో తెలుసా? తెలుసా? ప్రపంచ జ్ఞానమే లేదు నీకప్పుడు. అప్పుడు ఎట్టా ఉన్నావు నువ్వు? నాకు తెలిసి ఎట్టా ఉన్నావు. ఎర్రగంధానికి తెలిసి ఎట్టా ఉన్నావు. నేను చెప్తే మళ్ళీ నేను కల్పించాను అంటావు నువ్వు. నా మీద ఎడుస్తావు కదా! అందుకే ఎర్రగంధంతోనే చెప్పిస్తాను చూడు. ఎంత అన్యోన్యంగా ఏమి యాక్టింగ్ చేసావో నువ్వు తెలుస్తుంది. నాతో ఉన్నంత కాలం మరో ఆలోచన కానీ క్షణం కనిపించకపోతే అసలు ప్రపంచమే తలక్రిందులైనంత ఆత్మీయత, అనురాగం, అనుబంధం. ఇదిగా నీకంటే వయసులో పెద్దదాన్ని ఒక మాట అంటాను, బాధపడబాక. పెతివేత్త అంట పరమాన్నం వండితే తెల్లారులు ఉందంట. మరి తప్పు ఒప్పు నాకు తెలియదు కానీ పెద్దదాన్ని ఆ మాట అన్నా. ఏటే సహజీవనం గురించి నువ్వు అంటున్న మాటలేటే ఒకసారి చెప్పే. ఏమంటున్నావు సహజీవనం గురించి చెప్పు ఒకసారి. ఏమంటున్నావు? మర్చిపోయావా? నేను ఉండవే, నాకు గుర్తున్నాయి, నేను చెప్తాను. ఏవే అంటున్నానని ఫీల్ అవ్వబాక. నీకన్నా వయసులో పెద్ద నేను, అర్థమైందా? నువ్వు చేసిన పాపాల కన్నా కాదు కానీ వయసులో అయితే పెద్ద. నేను ఏవే అన్నానని ఫీల్ అవ్వబాక, సరేనా? నువ్వు చేసావో, నువ్వు అన్న మాట ఇప్పుడు చెప్తాను చూడు. సహజీవనం గురించి నువ్వు చేసిన దాని గురించి ఎంత చక్కగా చెప్పావో చూడు. చూడు. ఇప్పుడు మొత్తం ఫారిన్ కల్చర్ అడాప్ట్ అయిపోయిందండి ఇండియాకి. భయంకరంగా కొట్లాడుకుంటున్నారు, విడాకులు ఇవ్వబోతున్నారు. పాపం ఏ అరగందని ఎంత మోసం చేసావే నువ్వు. ఎంత బాధపడుతున్నాడు తెలిసేటే నీకు. కుమిలిపోతున్నాడు. ఎట్ట కుమిలిపోతున్నాడు కూడా నువ్వు చూడాలి కదా. ఎంత మోసం చేసావు చరిత్ర అందరికి తెలియాలిగా. చూడు ఎట్ట చేశాడు. పాపం ఎంత ఫీల్ అయ్యాడు. ఏదన్నా చెప్తే నేను చెప్పాను అంటారని సాక్ష్యాధారాలతో సహా వచ్చా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎదుటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు అని ఆలోచించడంలో తప్పు కాదు. అది వాళ్ళ దురదృష్టం. దాన్ని కూడా నేను నవ్వుకుంటానంటే. నువ్వు చేసిన నమ్మక దోహం, నువ్వు చేసిన నైవంచన, నువ్వు పెట్టిన చిత్రహింసలు ఇవన్నీ ప్రపంచానికి తెలియాలి. నాకు ఎలాంటి బాధలు ఉన్నాయి ఏంటి, నాకు ఎలాంటి బాధలు పెట్టావు ఏంటి, ఇవన్నీ పాపం ఆయన జీవిత చరిత్ర అనేది కథ రాస్తే బాగుండు అంటున్నాడు. బాబాయ్ ఆ కథలు ఎన్ని ఉన్నాయో ఆయనే అన్నాడు. కథ కావాలి, నా చరిత్ర జనానికి తెలియాలి అని. అంటే ఎంత చిత్రహింసలు పెట్టావో చూడు.